అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి మంచి వాళ్ళందరూ చాలా మంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటది అట్లా ఉంటది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిని మాత్రం అసలు ఫోక్ లోకి వీటిలోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్ కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్ గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్ లో తీసుకున్నప్పుడు కూడా మంచి ఉద్దేశం మిగతా వాళ్ళని అనట్లేదు కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోవచ్చు. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్ పోతాయి. కాస్టింగ్ అనేది బేసిక్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీలో జరుగుతుందనేది ఆరోపణలు ఉన్నాయి. అదే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా ఆదాయ పొందానికి చెందిందా లేకపోతే ఇండివిజువల్? అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా